అమరావతి అని రాజ్యాంగబద్ధంగా ఎవరు కదపలేరు అది ఇది అంటున్నారు కదా. ఒకవేళ నిజంగా జగన్ అలా చేస్తే అంటే బిల్డింగ్ ఇక్కడే ఉండాలి, 29 గ్రామాల మధ్య కట్టాలి అనే కాజ్ ఏం లేదా? అందులో ఎక్కడైనా కట్టుకోవచ్చా? ఇప్పుడు మనకి పార్లమెంట్ బిల్డింగ్ ఉందండి, వందల సంవత్సరాల చరిత్ర ఉంది దానికి. మొన్న కొత్తది సెంట్రల్ విస్టా కట్టారు కదా, ఇది ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర నుండి మంత్రుల కార్యాలయాల దగ్గర నుండి రాష్ట్రపతి కార్యాలయంతో సహా మార్చిపడేశారు. ఇక్కడ ఉన్నాయిగా అయ్యి, దాని మీద కేసులు వేశారు కొంతమంది కోర్టులో. కోర్టు అదే అంది, ప్రభుత్వ నిర్ణయం, అది విధాన నిర్ణయం, మీరెవరు అడగడానికి, జోక్యం చేసుకోవడానికి మేమెవరు మంది, అది భవనాలకు సంబంధించి. అట్లాగే హైదరాబాద్ లో అసెంబ్లీ అక్కడే ఉంది కదా, మనకి 10 ఏళ్ళు ఉంది కదా, మరి ఇక్కడ పెట్టేసుకున్నాం కదా, మనం కట్టేసుకున్నాం కదా. ఏమయ్యా మీరు అది కూడా తాత్కాలికంగానే కట్టాం, ఏమయ్యా మీరు పర్మనెంట్ కట్టుకోవాలి కదా భయ్యా, అక్కడ హైదరాబాద్ లో ఉండగా మీరు ఇక్కడ పర్మనెంట్ కాకుండా టెంపరీగానే అందా కోర్టు. ఎక్కడెందుకు హైకోర్టు భవనమే టెంపరీ అని చెప్పాం కదా ఇక్కడ, మరి పర్మనెంట్ గా అక్కడ ఉన్న బిల్డింగ్ వదిలేసేసి ఇక్కడ ఎందుకు రావాలని అనలేదు కదా కోర్టు. కాబట్టి ఆటిట్లలో కోర్టులు జోక్యం ఉండదు, బిల్డింగ్ వేరే కట్టుకుంటే. రాజధానిని మార్చాలంటే గనక మళ్ళీ ప్రొసీజర్ ఇతని వల్ల కూడా కాదు జీవితంలో. ఎప్పుడు కుదురుద్దంటే బీజేపీ కనుక చంద్రబాబు బీజేపీ విభేదించుకుని చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గనక బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుంటారు.